రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ గౌరు శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ గోళ్ల రాంశేఖర్, కార్యదర్శి శ్రీ బాబీ, సహాయ కార్యదర్శి శ్రీ పోలిశెట్టి ధనుంజయ, కోశాధికారి శ్రీ గందెరాము, మాజీ అధ్యక్షులు శ్రీ గార్లపాటి ధనమల్లయ్యతో పాటు పలువురు రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. अधिनायक जय भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा हिमाचल यमुना गंगा उज्जल जगति तरंगा, तब शुभ नाम जागे तब शुभ आशीष मांगे, गाहे तब जय गाथा, जन गण भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय, भारत माता की जय। కృషి చేస్తానని దృఢ నిశ్చయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై భారత్. వ్యసనాలకు మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాను. నేను ఆరోగ్యకరమైన విలువలతో కూడిన మంచి జీవన విధానాన్ని ఆచరించుటకు నిరంతరం కృషి చేస్తాను. నేను నా కుటుంబం, స్నేహితులు మరియు సమాజమును వ్యసనముక్త జీవితం కోసం ప్రేరేపిస్తాను. నేను నా శరీరం, మనసు, సమయం మరియు శక్తులను సద్వినియోగం చేస్తాను. జరుపుకునే సందర్భంగా అధ్యక్షుల వారు చిన్న అవకాశం ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను. మనం ఆగస్టు 2023 28వ తారీఖు నాడు శివాలయంలో 150 సహస్ర ఘటాభిషేకం అని జరుపుకున్నాము. అలాగే ఆ రోజు నుంచి కూడా అక్కడ ఎలా ఉంటాయి కానీ మన మిర్యాలు కూడా కలిసి వరకు ఒక 3-4 రోజులు భారీ వర్షాలు కురిశాయి కాబట్టి గతంలాగానే ఈసారి కూడా నిన్న అధ్యక్షుల వారికి కార్యదర్శి వారిని ఇద్దరిని కలిసి ఇట్లా ఉన్న వేళలు చేస్తే బాగుంటుంది అని వాళ్ళ సలహా తీసుకున్నాను. గతంలో కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈసారి కూడా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారికి, సభ్యులందరికీ కూడా, ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మరియు పూర్వ ప్రముఖులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు మరియు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో. ఎంతో మంది భారత పౌరులు తమ జీవితాన్ని పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. 15 ఆగస్టు 1947లో మన భారతదేశాన్ని
స్వాతంత్రం వచ్చింది. కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్క భారతీయుడు కోపము, ఈర్ష, ద్వేషాలు, అనేక రకాల వ్యసనాలు మరియు ఈ మొబైల్ వ్యసనాలు, డిజిటల్ వ్యసనాల నుండి స్వాతంత్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో బ్రహ్మ కుమారిస్ మెడికల్ వింగ్ వారు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎన్వైరన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారితో MOU ఒప్పందం కుదుర్చుకొని ఈ 10 కోట్ల జనతతోటి వ్యసనముక్తి ప్రతిజ్ఞ చేయించే ఉద్యమాన్ని చేపట్టారు. మరి ఈ యొక్క ఉద్యమంలో భాగంగా అందరం కూడా ప్లెడ్జ్ చేయవలసిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర వేడుకలు పాల్గొంటున్నాము. మన వయసు రీత్యా మనకు ఎంత వయసు వచ్చి మనం దాంట్లో పాల్గొన్నాం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఎన్నిసార్లు చెప్పినాను, ఏం చెప్పినాను, వాళ్ళ పాత గ్రామంలో వెళ్ళిపోతుంది కాబట్టి అందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ముందుకు పోవాలని కోరుకుంటూ బృహత్తర కార్యక్రమాలు చేపట్టాలి. తప్పకుండా అది మన బాధ్యత. ఆ బాధ్యత ఎందుకంటే మనం ఒక్కడొక్క పని చేసేసి మనం వందలాది మంది సేవా కార్యక్రమాలతో పాటు వ్యాపారం నిర్వహిస్తున్నాం కాబట్టి అన్నింటిలో పాత్రదారులమై పాత్ర నిర్వహించాల్సి వస్తుంది. ఇప్పుడే మా అధ్యక్షుడు వారు చెప్పారు, ఓడయాగం చేద్దామని. తప్పకుండా చేద్దాం, ఓడయాగం చేయాల్సింది. ఎందుకంటే అది ఒక మన భవిష్యత్తు కాదు, మొత్తానికి మన ప్రాంతానికి రైతులకు కానీ మనకి కానీ ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇచ్చేది, అందరూ కూడా దాని డెవలప్మెంట్ కోసం కోరేది, ఇబ్బంది పడకుండా ముందుకు పోయింది కాబట్టి తప్పకుండా కార్యక్రమం నిర్వహించే విధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీడియో రాబోతున్నాయి. ఆ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి సలహా సూచనలు తీసేసుకొని దాని ద్వారా సమయాన్ని ఒకసారి తీసుకొని ఆ ప్రకారం చేస్తే మంచి ఆలోచన చేస్తున్నాం. ఏది ఏమైనా సంపూర్ణ సహకరిస్తున్న ప్రభుత్వానికి కానీ మన గౌరవ శాసకులకు కానీ ఆ తర్వాత అన్ని రాజకీయ పక్షాలకు సందర్భంగా శుభాకాంక్షలు. మా రైస్ మిల్లర్స్ స్కేలకు తమనందరూ కూడా చేతులు సహకరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడు మీకు నీటి మాధ్యమంగా ఇలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన విజయవాడలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ ప్రధాన ఆవిష్కరణ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి అధ్యక్షుడు గౌరవ వస్తారు. ఈరోజు మన భారతదేశ 80వ స్వాతంత్ర వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఎందరో మహనీయుల త్యాగఫలం మరి ఈ స్వాతంత్ర దినోత్సవం. మరి దీన్ని ఆ మహనీయుల్ని కొనియాడుతూ వారికి నివాళులర్పిస్తూ మరి దేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నాటి నుండి నేటి వరకు దాదాపు ఒక 3 తరాలు మారిన మరి అంతరం ఏ విధంగా మారిందో మరి ముందు ఉన్న వాళ్ళకు తెలుసు. మరి ఒక రకంగా చెప్పాలని అంటే చాలా వేగంగా అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏమున్నా కూడా వారి ముందుగా మరి ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ కూడా అందించేందుకు సమిష్టిగా కష్టపడుతూ మరి ఎప్పటికప్పుడు ప్రపంచంలోనే మరి మొదటి స్థానం ఉండేలాగా మరి మన కేంద్ర నాయకత్వం మన దేశాన్ని ముందుకు చేస్తుంది. దాంట్లో భాగంగా మన రాష్ట్ర నాయకత్వం కూడా ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వాలు ఏమున్నా సరే వారి ముందుగా చక్కగా మరి ఉపాధి అవకాశాలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, విద్య, వైద్యం, ఇలా ప్రతిదీ మరి ప్రతి ఒక్కరు కూడా అందరికీ మరి ఈ ఫలాలు అందేలాగా కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతూ ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మన పట్టణానికి వచ్చేసరికి
మరి మన శాసనసభ్యులు నేను నా మిర్యాలు కూడా అని వారి ఎన్నికైన నాటి నుంచి చక్కగా మరి మిర్యాలు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అందరినీ ముందుకు తీసుకుపోతూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు మరి చేస్తూ మరి పట్టణాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. మరి వారందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా రైస్ ఇండస్ట్రీ విషయానికి వస్తే గత 20 సంవత్సరాల నుంచి మరి ఎప్పుడు కూడా రైతు పంటలు తగ్గకుండా వస్తూ ఉన్నాయి. కానీ ఈసారి మరి ఎన్నో ప్రభావంతో వరుణుడు మరి అంతగా కరుణించినట్టు ఇప్పటికీ కనిపించట్లేదు. మరి భవిష్యత్తులో అయినా కూడా మరి చాలా సందర్భాల్లో ఆగస్టు సెప్టెంబర్లో కూడా మరి వర్షాలు బాగా వచ్చి డ్యాము నీరు సమృద్ధిగా పంటలు పండడం జరిగింది. మరి అదేవిధంగా ఈసారి కూడా ఈ నెలలో మరి వర్షాలు మంచి వచ్చినట్లయితే మరి దేశ ప్రజలందరూ కూడా సురక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మొన్ననే కృష్ణానది తీరంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారి నిర్ణయాలను కూడా నిర్వహించడం జరిగింది. మరి దాని ప్రతిఫలం కూడా బహుశా అందుకని ఆశిస్తున్నాం. మరి మన విషయానికి వస్తే కూడా మన పట్టణంలో దాదాపు 2023 సంవత్సరంలో అంటే 3 years బ్యాక్ వీటినే కొంచెం కరువుగా ఉన్నప్పుడు కూడా మరి మన దగ్గర పురాతనమైన మరి శివాలయంలో వరుణయాగం చేసి ఆ రోజు ఆ యాగం పూర్తయిన పిలుప మరి ఎంతో సమృద్ధిగా వర్షం కురవడం జరిగింది. అటు తదుపరి కూడా వర్షాలు మంచిగా వచ్చాయి. మరి ఈసారి కూడా మరి ఈ సందర్భంగా మా రైతులందరితో మరి మాట్లాడి ఈసారి కూడా వరుణయాగాన్ని సంకల్పం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి చేపిస్తున్నారు. మరి ఈ సందర్భంగా వారి ఇక్కడికి చేసిన అందరితో కూడా కొంతమంది కలిసి నాకు అలా అవుతున్నాయి కాబట్టి మరి తప్పనిసరిగా ఈ ప్లేట్లో పాల్గొనాలని చెప్పి మరి మనకు తెలిసినట్లయితే నెక్స్ట్ వీక్లో మరి ఆ వరుణయాగం కూడా చేసి అది మన స్వార్థానికి కాదు, మన రాష్ట్ర ప్రజలకు, మన తెలంగాణ ప్రజలకు, మన పట్టణ ప్రజలకు, మనందరికీ కూడా ఎంతో మరి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ మహత్తర కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అలాగే మా ఇండస్ట్రీ వరకు వస్తే కూడా ఇప్పటి వరకు చాలా చక్కగా ఉంది. మరి ఈ సంవత్సరం కొంత ఒట్టొక్కు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వరుణుడు ఇంకా కనిపించినట్లయితే దీని నుంచి కూడా మేము బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సందర్భంగా వరుణదేవుడు మరీ కోరుకుంటూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు మంచిగా ఉండాలని, సకల జీవరాశులు కూడా సకల జీవ ప్రాణకోటి మంచిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాజీ అధ్యక్షుడు బ్రహ్మయ్య గారు, ప్రెసిడెంట్ మీడియా ఈ కార్యక్రమాన్ని చేసిన బ్రహ్మకుమారి సత్యాలు, అన్నా సార్ వరుణ్ బాబు కూడా స్క్రీన్ రావాలి.